మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో మరికొంతమందికి కనబడుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. కలర్ ఫోటోతో ఫేమ్ సుహాసన్ ఎంచుకున్న పాత్రలు విభిన్నంగా ఉంటాయి. వినయం గ్యారంటీ అలానే ఆయన సన్నివేశాలు రూపుకుంటుంది. ఇక సుహాసన్ తాజా చిత్రం ఓ భామ అయ్యో రామ. విలియన్ మనోజ్ కథానాయకుడిగా రామ్ గోపాల్ దర్శకత్వంలో వర్ష నల్లా నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి సుహాసన్ ఈ కథలో హిట్టు పడిందా లేదా అనేదే చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే రామ్ అలియాస్ సుహాసన్ చిన్నతనంలోనే తల్లి అనిత కోల్పోతాడు. ఇక తండ్రి వీరేంద్ర అనే రామ్ అంటే గిట్టదు. ఇక అతన్ని దూరం పెడతాడు. ఇక తల్లి మరణించడంతో మేనమామ హాలి రామ బాధ్యత తీసుకుంటాడు. ఇక అక్కడి నుంచి రాముకి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాడు. ఇక రామ్ దర్శకత్వం కావాలనే అతని తల్లి కల. కానీ అతను సినిమాకు దూరంగా ఉంటాడు. పెద్ద చదువు కోసం ఫారెన్ వెళ్తాడు అనుకుంటాడు. సత్యభామ అనే అమ్మాయి రాకతో రామ్ జీవితం మారిపోతుంది. అమ్మ లేని చోటును సత్యభామ తీరుస్తుందా? ఆమె రాకతో ఎలాంటి మార్పు తీసుకొస్తుంది? సినిమాలో దూరంగా ఉండే అతను ఆ దిశగా అడుగులు వేయడానికి కారణం ఏంటి? సినిమా డైరెక్టర్ కావాలనే తల్లి కోరిక అతను ఎందుకు దూరంగా ఉన్నాడు? రామ్ సత్యభామల ప్రేమ కథ కంచికి చేరిందా లేదా అన్నదే కథ. ఇక క్లియర్ మదర్ సెంటిమెంట్తో కూడిన లవ్ స్టోరీ ఇది. సింపుల్గా కాలేజీ కుర్రాడి కథ మొదలైన ప్రేమ భావోద్వేగాల వైపు నడుస్తుంది. కథను చూపించినప్పుడు ఫస్ట్ హాఫ్ హీరోయిన్ యాక్సిడెంట్ దాని నుంచి కాపాడడం, ఆమె హీరోయిన్కి ఫిదా అవ్వడం, అతని వెంట పడడం, అతనికి దగ్గరయ్యే సరదాగా తిరగడం వంటి సన్నివేశాలు పాత్ర చింతకాయ పచ్చడిలా అనిపిస్తాయి. కానీ హీరోయిన్లు స్నేహితుల మధ్య సాగే ప్రతి సన్నివేశం రొమాంటిక్గానే సాగింది. అందుకు కాస్త వెరైటీగా చూపించారు. కొత్తగా ప్లాన్ వేసి కంటే గ్యాంగ్ రొటీన్ అనే భావనలు కనిపిస్తాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే సుహాసన్ ఎంచుకున్న పాత్ర పక్కింటి కుర్రాడిలాగా ఉంటాయి. అందుకు రామ్ పాత్రలో ఒదిగిపోయాడు. నటుడుగా ఇప్పటిదాకా తను ఎంచుకున్న ఫేవరెట్ కాలేదు. సత్యభామ పాత్రకు మౌలికంగా మనోజ్ కరెక్ట్ యాక్టింగ్ అయింది. అందంగా చక్కని అభిమానంతో అలరించారు. నటన పరంగా సుహాసన్ కమెడియన్స్ చేసిందని ప్రోత్సహించవచ్చు. తల్లిగా నువ్వు నేను ఏం అనిత చక్కగా నటించింది. చాలా ఏళ్ల తర్వాత తెరపైన కనిపించాయి. చక్కగా నటనతో ఆకట్టుకుంది. మదర్గా ఎమోషనల్ సీన్లను పండించింది. రామ్ తండ్రి పాత్రలో రవీందర్ ఎంజాయ్ కూడా పర్వాలేదని అనిపించాడు. ఈ పాత్రకు పృథ్వీరాజ్ నటన బాగుంది. చాలా కాలం తర్వాత ఆలికి వీడిని ఎక్కువ పాత్ర దక్కింది. నవ్వులతో పాటు భావోద్వేగానికి పండించిన సుహాసన్ ఫ్రెండ్గా నితిన్ నవ్వించారు. మొత్తానికి ఈ సినిమాతో సుహాసన్ హిట్ కొట్టాడని చెప్పవచ్చు.